విశాఖ కేంద్రంగా గోమాంసం అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. భారీగా కౌ మీట్ బయటపడింది. 1,89,000 కేజీల గోమాంసాన్ని సీజ్ చేశారు అధికారులు. చౌంట్యం సమీపంలోని మెత్రా కోల్డ్ స్టోరేజ్లో ఈ గోమాంసాన్ని నిల్వ ఉంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆనందపురం పోలీసులు ఈ గోమాంసం అక్రమ రవాణాపై మండిపడుతున్నాయి ధార్మిక సంఘాలు. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. అనిల్, చెప్పండి, ఇంత పెద్ద మొత్తంలో మీట్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచడం వెనక ఏంటి రీజన్? సో ఇది అక్రమ రవాణా అనేది వినిపిస్తోంది, ధార్మిక సంఘాలు వైపు మండిపడుతున్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, విశాఖ కేంద్రంగా గోమాంసం అక్రమ రవాణా జరుగుతుందనేది బట్టబయలైంది. పెద్ద ఎత్తున గోమాంసం పట్టుబడింది. దాదాపు 1,89,000 కేజీల గోమాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షలు కూడా నిర్వహించి గోమాంసంగా నిర్ధారించుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఆనందపురం కేసు నమోదు చేసి ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు వ్యవహారం అంతా ఎంత పెద్ద మొత్తంలో ఆ డెన్లు ఎక్కడున్నాయని గుర్తించే పనిలో అధికారులు పడ్డారు. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక గతంలో కూడా పలుమార్లు ఉమ్మడి విశాఖ జిల్లా సరిహద్దు ప్రాంతంలో గోమాంసం పెద్ద ఎత్తున పట్టుబడింది. ఇప్పుడు తాజాగా కోల్డ్ స్టోరేజ్ లో వాటిని స్టోర్ చేసి ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు కావచ్చు, లేకపోతే సముద్ర మార్గాన ఇతర దేశాలకు కావచ్చు తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణ కూడా వినిపిస్తుంది. మరోవైపు ధార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. గోవధను పూర్తిగా అరికట్టాలి, ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎక్కడ గోవులను చంపుతున్నారు, ఎక్కడ దాన్ని మీట్ తయారు చేసి ప్యాకింగ్ ఎక్కడ చేస్తున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. విశాఖ కేంద్రంగా ముఖ్యంగా చాలా ప్రాంతాలు, అంటే పోర్టు కి సమీపంలో ఉండేటువంటి కొన్ని గోడౌన్స్ లో కావచ్చు, లేకపోతే కోల్డ్ స్టోరేజ్ లో కావచ్చు, తరచూ గోమాంసం బయటపడుతున్నప్పటికీ కూడా అధికారులు ఎక్కడ కూడా దాడులు పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైతే మూలాలు ఉంటాయో వాటిని గుర్తించాలని చెప్పి ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక చౌంట్యం సమీపంలో ఉన్నటువంటి మిత్రా కోల్డ్ స్టోరేజ్ లో 1,89,000 కేజీల గోమాంసం అయితే ప్రస్తుతానికి పట్టుబడింది. అక్కడే ఉంది, సీజ్ చేశారు అధికారులు. కేసు దర్యాప్తు కూడా కొనసాగుతుంది. హరి, అయితే ఎక్కడికి రవాణా చేస్తున్నట్టు ఏమైనా క్లూలు ఉన్నాయా? ఎటువైపు వెళ్తోంది ఇది? ముఖ్యంగా కొంతమంది పెద్దల హస్తాలు ఇందులో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. పూర్తిగా పెద్ద పెద్ద బడా వ్యక్తులంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. వారి గుర్తును కూడా బయట పెట్టాలని ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే గోవధ అనేది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా భావించాలి కనుక ఖచ్చితంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. దీని కనుక ఎంతటి వారున్నా సరే వారిని శిక్షించాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ ఈ వ్యవహారం అంతా కూడా ఎవరు నడుస్తున్నారు, ఎక్కడి నుంచి నడుస్తుంది? విశాఖ కేంద్రంగానే నడుస్తుందా, లేకపోతే ఎక్కడైనా గోవాద చేసి దాన్ని నీట్గా మలిచి వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్ వేదికగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి మొత్తంగా చూస్తే కనుక ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.